తమ మానసిక స్థితిని ఇతరులకు చెప్తే హేళన చేస్తారనే భయంతోనూ, ఏం తక్కువైందని అని నిందిస్తారనే అనుమానంతోనూ చాలామంది మౌనంగా తమలో తామే బాధపడుతూ అదే మానసిక స్థితిలో ఉండిపోతున్నారు. కొద్దిమంది చివరికి చావుకి కూడా దగ్గరవుతున్నారు. తాము చనిపోతే తమ మీద ఆధారపడిన వాళ్ళు ఏమైపోతారా అన్న భయంతో కూడా ఇలాంటి బాధితులు తమ పిల్లలతో సహా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన తల్లిని ఎవరు చూసుకుంటారని ఆలోచించి మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఆత్మహత్య చేసుకోవడం ఈ 2 రోజుల్లోనే మనందరం చూసిన వార్త. మరిప్పుడెవరు చూసుకుంటారు అని చాలామంది చనిపోయిన ఆ అమ్మాయిని నిందిస్తున్నారు. కానీ ఆ అమ్మాయికి ఇంతకన్నా పరిష్కారం దొరకలేని స్థితిలోకి నెట్టిన బాధ్యత ఆమె చుట్టూ ఉన్న వాళ్ళందరిది. ఎందుకంటే ఇలాంటి వారు ఎంత ఒత్తిడికి గురవుతారో మనం ఊహించలేం. ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించాలి. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు లేదా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచాల్సిన చిన్నారుల తల్లిదండ్రులు ఎంత ఒత్తిడిలో ఉంటారో, ఎంత ఓపికగా తమ పిల్లల్ని పెంచుతారో మన ఊహకు అందంది. ఇలాంటి పిల్లల తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో తమ తదనంతరం తమ పిల్లల భవిష్యత్తు ఏమిటి, వాళ్ళని ఎవరు చూస్తారని ఆందోళన పడ్డం చాలాసార్లు చూస్తుంటాం, వింటుంటాం. ఇటీవల 1-2 కుటుంబాల్లో ఆర్థికంగా తమకు అవకాశం ఉంది కాబట్టి అలాంటి పిల్లల్ని హాస్టల్స్లో ఉంచి తమ తదనంతరం కూడా వారికి కావలసిన ఏర్పాట్లు చేయడం చూశాం. అయితే అందరికీ అది సాధ్యం కానప్పుడు వాళ్ళు ఎంత ఒత్తిడిలో ఉంటారో, ఆందోళన పడతారో మనం ఊహించండి.